మా ఆయన జోలికొస్తే చంపేస్తా, ఆ ఆఫీస్నే తగలెట్టేస్తా. ఈవినింగ్ 5 o'clockకి కెఫ్టేరియాలో మాట్లాడాలి. రెడ్డి నువ్వేంటి ఇక్కడ? జాబ్ వచ్చింది వందన, మీ ఆఫీస్లోనే. కంగ్రాట్స్, యూ గాట్ ద జాబ్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ టూ వందన. శృతి ఇచ్చుడు, బ్రౌన్ ప్యాంట్ బాగుంది కదా, నా కొత్త ప్యాంట్ ఇది. ఇదో గాగల్సే చాలా బాగున్నాయి కదా, లిప్స్టిక్. ఇగో ఈ షర్ట్ చూడు. వామ్మో వామ్మో ఆగే, నిన్ను చూస్తుంటే సేమ్ చంద్రముఖియే గుర్తొస్తుంది. అదే ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతున్నావు. సరే కానీ ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఫ్రెండ్ యాప్లో ఫ్రెండ్స్ గిఫ్ట్ పంపించారే, దాని ద్వారానే ఇవన్నీ తీసుకున్నా. వాట్ రియలీ? ప్లీజ్ నాకు కూడా చెప్పవా సీక్రెట్? సరే విను, మీరు కూడా వినండి. ఫ్రెండ్ యాప్లో ఆడియో అండ్ వీడియో కాల్స్లో కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు అండ్ వాళ్ళతో చాటింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదండి, గిఫ్ట్స్ కూడా పంపిస్తారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఇందులో గేమ్స్ కూడా ఉంటాయి, లైక్ లూడో, క్యారమ్స్, దమ్షరాట్స్. ఫుల్ టైం పాస్, అసలు బోర్డమ్కి గుడ్ బై. సో ఇంకెందుకు లేట్, ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వెంటనే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్ యాప్లో కొత్త ఫ్రెండ్స్, ఫన్ అండ్ ఫ్రీ గేమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. దేవుడా, నా వల్ల వందనకి ఎలాంటి కష్టం ఎప్పుడు రాకుండా చూసుకో. వందన ఎప్పుడు నాతో హ్యాపీగా ఉండేలా చూడు దేవుడా. దేవుడా, రెడ్డి నాతోనే ఉండేలా చూడు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను కాపాడుకుంటా రెడ్డిని. తనని నేను ఎట్లయినా మంచిగా చూసుకుంటా. వందన, నీకో సర్ప్రైజ్. ఏంటి రెడ్డి? కళ్ళు మూసుకో, చెప్తా. ఆ కాదు, వావ్ రెడ్డి. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రెడ్డి, మన సిచ్యువేషన్ బాలే కదా. వందన, నేను నీకు ఇవన్నీ ఎప్పుడో చేయాల్సింది. ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. నాకేం అక్కర్లేదు, నువ్వు నాతో ఉన్నావు కదా, నాకు అది చాలు. వద్దు అనడం నీ ప్రేమ, కానీ ఇవ్వడం నాకు ఇష్టమైన బాధ్యత. నువ్వు నాకు ఎంత సపోర్ట్ చేసినావు, ఇవన్నీ చాలా తక్కువ. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, చూడు ఇంకా ఎట్లా చూసుకుంటాను నిన్ను. అమ్మా, హలో అమ్మా. అమ్మా, జాబ్ వచ్చింది. హలో హలో అమ్మా. ఏమైంది? సిగ్నల్స్ లేనట్టున్నాయి, నేను పక్కెళ్ళి మాట్లాడేసి వస్తా, ఇక్కడే ఉండు. మావా, ఈ చుట్టుపక్కల ఇదే ప్రశాంతమైన ప్లేస్ రా. అరే రే, ఇటు వెళ్దాం రారా. రే, గుడి ఇటు పెట్టుకుని అటు తీసుకెళ్తావేంట్రా? అంటే ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది రా. ప్రదక్షిణ టైంలో ప్రసాదం అంటే ఏంట్రా? అరే అట్లా కాదురా. సచింది గొర్రె. అరే శ్రీగా, నిన్న నైట్ ఏం చెప్పి తీసుకొచ్చావురా? అంటే అది ఏంద్రా, నేను లేకుండా సిట్టింగ్ వేసేస్తున్నావు. ఓ, బొకే తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేసేసింది, అందుకే కదా. నేను ఆనందంతో తాగుతున్నట్టు అనిపిస్తుందారా? మరి ఏంది ఏంది బొకే తీసుకెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే హస్బెండ్తో కనపడదా? క్రేజీ మామ, క్రేజీ. సారీ మామ, నాకెంత బాధ అవుతుందో తెలుసా. అంత వద్దురా,
ఆయన ఎట్లా తట్టుకున్నావురా? నీ పొజిషన్లో నేనుంటే అట్లా పోయి దూకి చచ్చిపోతుండే. నువ్వు కాబట్టి బతుకున్నావు. ఎట్లా అంటే సాలిడ్ గుండెరా ఇది. ఎట్లా తట్టుకున్నావురా అసలు? మనం ప్రేమించిన అమ్మాయి నో చెప్పి చీకొట్టినా పర్లేదురా, కానీ పెళ్ళి అయిపోయిందని తెలిస్తేనే ఆ బాధ తట్టుకోలేం. అవునరా, తట్టుకోలే. తనని చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్ రా. ఓల్డ్ మెమరీస్ అని బ్యాక్ వచ్చాయి. ఏదో తెలియని కనెక్షన్ రా. అవును, కనెక్షన్, మంచి కనెక్షన్ ఉంటుండే. అయినా నువ్వే కరెక్ట్ రా, తనకు పెళ్ళి అయిపోయిందని చెప్పావు, వినాల్సింది. అవును, నేను చెప్పినా, నువ్వే వినలే. అయినా అన్నీ అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? అరే, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే దేవుడు పంపిన దూతలు. నేను ముందే చెప్పినా, మీరు వినరు. నేను చెప్పినా నువ్వు వినలే. ఏం చేద్దాం? వినాల్సిందిరా. వినాల్సింది. స్టఫ్ బాగుందారా? అంతా బాగుంది, కానీ బాయిల్డ్ పళ్ళు ఒక్కటి మిస్ అయింది. అది ఒక్కటి ఉంటే సెట్ ఉంటుండే తెలుసా అసలు. రే నీ అబ్బా, నేను పిలిచింది బాధను పంచుకోవడానికి రా, స్టఫ్ మీకు తింటామని కాదు. అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతే నేను బాధపడితే అంత బాగోదేమోరా. ఆయన నాకన్నా మంచోడారా వాడు? మంచి వాళ్ళ గురించి మనకెందుకురా? అది కరెక్టేలే, మొత్తం అంతా అదే మైండ్లో తిరుగుతుందిరా. అరే మామ, ఇప్పుడు వందనారెడ్డి ఏమన్నా విడిపోయి ఇప్పుడెందుకు రా అవి? అలా తాగుతుంటే అవే ఆలోచనలు వస్తాయి. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? పొద్దున్న లేచి గుడికి వెళ్ళిపోదాం. అప్పుడు ఈ ఆలోచనలన్నీ మైండ్లోంచి వెళ్ళిపోతాయి. నీ గుడి అనే థాట్ ఎందుకు వచ్చిందిరా? అంటే అక్కడ ప్రసాదం బాగుంటుందిరా. అంటే ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైన గుడి, ప్రశాంతమైన చెట్లు, వందన నీ మైండ్లోంచి వెళ్ళిపోతుంది అంతే. నేను వందనాన్ని మర్చిపోతానారా? పక్కా నా మాటను. రేపు గుడికి వెళ్దాం, వందన నీ మైండ్లోంచి వెళ్ళిపోతుంది, ఫిక్స్. సరేరా, అయితే పోదాం. పోదాం. గుడికి వస్తే ప్రశాంతత ఉంటుందన్నావు కదరా, నాకేంట్రా ఈ టార్చర్? దేవుడు నీకు పనిష్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయితే నేను మాత్రం ఏం అసలు చేస్తా? నీలాంటి ఫ్రెండ్ అవ్వడం పెద్ద పనిష్మెంట్ రా. సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్తావు? అది ఏం చేయరు నాకు అర్థం కావట్లేదు. సరే ఓ పని చేద్దాం, మనం ఎవరో తెలియకుండా స్ట్రేంజర్స్లో పక్కన ఇది వెళ్ళిపోదాం. దొంగలని ఎవడు కొట్టాడుగా. అర్జున్, మీరిద్దరేంటి ఇక్కడ? బెగ్గర్స్ వేకెన్సీ ఉందంటే వచ్చామండి, ఆ? లేకపోతే ఇంక దేనికి వస్తామండి? ప్రశాంతత కోసం వచ్చాం. అంటే జోక్ చేస్తున్నాడు మావాడు. అది సరే గాని అసలు నిన్న నీకేమైంది? తొందరగా వెళ్ళిపోయినావు. తర్వాత మెసేజ్ లేదు, కాల్ లేదు. నిన్న రాసి రాలేదు కదా, చాలా వర్క్ ప్రెషర్ ఉంది నా మీద, Too much. అందుకే లాట్ ఆఫ్ వర్క్ ఆన్ సింగిల్ బాయ్. ఆహా, తమరు వర్క్ కూడా చేస్తున్నారా సార్ ఈ మధ్య? అసలు నిన్న నువ్వు ఉండుంటే రెడ్డిని పరిచయం చేస్తుండే. ఆ దర్శనం ఆవిడకి ఎప్పుడు అయిపోయింది. హా? ఏమంటున్నాడు? అంటే అంటే దేవుడి దర్శనం అయిందని అంటున్నాడు. అసలు మీరేం మాట్లాడుతురు, నేనేం మాట్లాడుతున్నా? పిచ్చిలేసిందా? అంటే నైట్ వెళ్తుంటే ఇద్దరం కాలు జరిగి కింద పడ్డాం, అందుకే. అయ్యో, ఎక్కడ పడ్డారు? మ్యాన్షన్ హౌస్లో. అంటే మా ఇంటి దగ్గరని మా వాడు ఉద్దేశం. అప్పటి నుంచి కాలుకి దెబ్బ తగిలి బ్రెయిన్ Brain పనిచేయట్లేదు. అసలు నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతురు? ఒక్క ముక్క కూడా అర్థమైతలే. నాకు కూడా సేమ్ ఫీలింగ్. సర్లే వదిలేసి, ఒక్క నిమిషం ఆగండి, నేను మా ఆయనని పరిచయం చేస్తా. రెడ్డి, ఒకసారి ఇట్రా. వస్తున్నా. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఏరివేలు వందనా, వెళ్దామా? పోయారు. సరేదా. వావ్ రెడ్డి, నీ క్యాబిన్ మస్తుందా బా. అయినా నువ్వు టాలెంటెడ్ రెడ్డి. లేట్ అయినా గట్టి జాబ్ కొట్టేసినావు. అంతా మీ సపోర్ట్. ఎనీథింగ్ ఫర్ యూ రెడ్డి. ఇంకేంటి లేట్, నా ల్యాప్టాప్ కూడా ఇన్నే తెచ్చుకొని పని చేసుకుంటా. ఆహా, నువ్వు ఇక్కడికి వస్తే నేను పని చేయలేను. ఏ బాబు, నేను ఇక్కడే ఉంటే డిస్టర్బ్ అవుతావా? అయినా నేనేం డిస్టర్బ్ చేయనులే, నా పని నేను చూసుకుంటా. నో, అస్సలు అవసరం లేదు. నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే నా ఫోకస్ అంతా నీ మీద ఉంటుంది. వద్దు. అబ్బా ప్లీజ్ రెడ్డి, ప్లీజ్ 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 ప్లీజ్. నడు నడు. సచ్చినోడా, ఈవినింగ్ ఇంటికి వస్తావు కదా, బయటనే పడుకుంటావు. రెడ్డి, ఇంకొక విషయం, ఈరోజు మన ఇద్దరు ఫస్ట్ డే కదా రెడ్డి, ఆఫ్టర్నూన్ కలిసి లంచ్ చేద్దాం, ఓకేనా? సరే, పక్కా వస్తా. క్యాఫ్టేరియాకి వచ్చాయి. సరే. ఇంకొక విషయం, నీకు అర్జున్ని కూడా పరిచయం చేస్తా, ఒక పని అయిపోయిద్ది. అర్జునా? నాకు ఇంటర్వ్యూ తీసుకున్న అతని పేరు కూడా అర్జునే. హో, నీకు ఇంటర్వ్యూ తీసుకుంది అర్జునేనా? పా సూపర్. అయితే
మనమిద్దరం కలిసి వాడికి ట్రీట్ ఇద్దాం. సరే, అర్జున్ని దగ్గరుండి నేను ఇన్వైట్ చేస్తా. ఇంకేంది? సరే బాయ్. బాయ్. ఏంది రెడ్డికి జాబ్ ఇప్పించింది నువ్వా? అవునరా, గాలికి పోయే కంపెనీ అరే మామ, అదే గుండె తగిలించుకోవడం అంటే ఇదేనేమోరా. ఆయన అందరం మాటకు ముందు రెడ్డి వెనకాల రెడ్డి అంటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అనిపించలేదా ఆ రెడ్డి ఈ రెడ్డి అని? చా, ఆ రెడ్డే ఈ రెడ్డి అని ఎలా తెలుస్తుందిరా? అసలు ఎంతమంది రెడ్డిలు ఉన్నారో తెలుసా? అంతెందుకు, కింద సిరీస్లో నా పేరు ఎందుకులే. అది కూడా కరెక్టే లేరా. నీతో తిరుగుతూ నీ వాల్యూ అర్థం కావట్లేదు కానీ చాలా గ్రేట్ రా. దేనికో? నువ్వు లవ్ చేసిన అమ్మాయిని, వాళ్ళ హస్బెండ్ని ఇద్దరు అన్యోన్యంగా ఒకే దగ్గర వర్క్ చేసుకునేలా చేసావు చూడు. వాట్ ఏ థాట్ రా, వాట్ ఏ విజన్, గ్రేట్. రే, అసలుకే కాలిపోయి ఉన్నా కెలక్కు నన్ను. హాయ్ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్, నన్ను ఈ జాబ్ కోసం సెలెక్ట్ చేసినందుకు. అయ్యో, దాంట్లో నేను చేసింది ఏముంది బ్రో? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్. సో నీ టాలెంట్ వల్లే నువ్వు ఆ పొజిషన్లో సెలెక్ట్ అయ్యావు. అరే అలా అంటారేంటి బ్రో? వందనకు కూడా మీరే హెల్ప్ చేశారంట కదా. తను ఎప్పుడు చెప్తూ ఉంటుంది అర్జున్ హెల్ప్ చేశాడని. ఓ, వందనా అంటే బ్రో న్యూ జాయిన్ బ్రో, మీరు ఒక 10 days బ్యాక్ తన్ని ట్రైన్ చేశారనుకుంటా. ఓ తనా, షీఈ్ వెరీ క్లెవర్ గర్ల్. అవును, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్. మా ఇద్దరికి ఒకటే కంపెనీలో జాబ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీరే తెలుసా? పదే పదే అన్నిసార్లు గుచ్చేయకు బ్రో, నా మీద నాకే చాలా అసహ్యంగా. Huh? అదే చాలా ఆనందంగా ఉందంటున్నా. అంత ఆనందం నాకెందుకని. ఎనీవేస్, మేమిద్దరం కలిసి నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాం. లంచ్ టైంలో క్యాఫెటేరియాకి వచ్చేసి. అయ్యో, మీ ఇద్దరి మధ్య నేనెందుకు బ్రో? ఆల్రెడీ వచ్చేసారు బ్రో. అదే మా ఇద్దరికి హెల్ప్ చేసి మీరు ఆల్రెడీ వచ్చేసారు. ఓ సరే, వస్తా. తప్పకుండా రావాలి బ్రో. వస్తా. అండ్ అర్జున్, నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా హెల్ప్ చేస్తాను. జస్ట్ ఒక్క మాట చాలు. ఓకే. ఎందుకంటే మా ఇద్దరిని ఈ అర్జున్ ఒకడు ఓతేగా పోజు కొడతాడు. హెల్ప్ చేస్తా అంటాడు. తీరా హెల్ప్ కావాలన్నప్పుడు అడ్రస్ లేకుండా ఉంటాడు. ఏమొచ్చేసి అవట్లే దేవుడా. రే, వందనాకి హెల్ప్ చేయొచ్చు కదరా? నాకు వచ్చింది వందనాకు చెప్పిన అనుకో, వందనాకు వచ్చింది మొత్తం పోతుంది. పోయి హెల్ప్ చేయమంటావా? నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎవరికి కాల్ చేయాలి? హలో అలేఖ్య. అయ్యో, హాయ్ వందన. హాయ్. మీరు? ఐఎమ్ యూ సీనియర్. ఓ, నేను మీకు తెలుసా? తెలియకపోవడమా? ఫస్ట్ డేనే ఆ రాశికి పెద్ద వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యా ఆఫీస్లో. అదేదో గ్రేట్, పలు స్టాండ్ తీసుకున్నావు. అయినా ప్రతిదానికి ప్రిన్సిపల్లా బిహేవ్ చేస్తుందేంటో. అందుకేగా సాలిడ్గా వార్నింగ్ ఇచ్చా. నీలాంటి ఎంప్లాయ్ ఒక్కలైనా ఉండాలి ఆఫీస్లో. దేనికో స్ట్రగుల్ అవుతున్నట్టున్నావు, నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? యా ప్లీజ్. యాక్చువల్లీ ఇందాక నుంచి ఫార్మాట్ ట్రై చేస్తున్నా. అంతే, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. ఎస్ ప్లీజ్. May I come in? Please sit down. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ ఆకాష్ రెడ్డి, న్యూ టీమ్ లీడ్. I know. I'm Rashi, your operations head and trainings head. Actually, నేను తీసుకోవాల్సింది మీ ఇంటర్వ్యూ, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ అర్జున్ తీసుకున్నాడు. ఓ, మీరునుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ టఫ్ అనుకుంటా నాకు టు గెట్ దిస్ జాబ్. ఐ డోంట్ థింక్ సో. నేనున్న సెలెక్ట్ చేసేదాన్ని బికాజ్ మీ ప్రొఫైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. కంపెనీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద. హోప్ యూ లివ్ అప్ టు ఇట్. డెఫినెట్లీ మ్యామ్. ఈ పొజిషన్ కోసం చాలా వెయిట్ చేశాను. ఫైనలీ ఇంత మంచి పొజిషన్. ఐ విల్ నెవర్ లెట్ యూ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ మ్యామ్.
I can see that in you. All the best. థ్యాంక్ యూ మ్యామ్. ఈయన వస్తాడని వర్క్ వదిలేస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన చూడు, నాది బుద్ధి తక్కువ. హాయ్ వందన, ఏం తినట్లేదు? ఎవరికోసమైనా వెయిటింగా? హా, ఇంత సిగ్గుపడుతున్నావంటే బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. చిచ్చి, బాయ్ ఫ్రెండా? నా హస్బెండ్. ఇదే ఆఫీస్. అచ్చా నైస్. హస్బెండ్ అండ్ వైఫ్ సేమ్ ఆఫీస్, క్యూట్. మీరు మ్యారీడా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆ, ఏదో డిస్కషన్ వచ్చింది కదా అని అడిగాను. ఏదైనా తప్పుగా అడుగుంటే సారీ. మ్యారీడ్ బట్ డివోర్స్కి అప్లై చేసాం. అయ్యో సారీ. వాడు నాకు డైవర్స్ ఇస్తే మీరెందుకు సారీ చెప్తున్నారు? కష్టపడి కలిసి ఉండే కంటే విడిపోయి హ్యాపీగా ఉంటే బెటర్ అని ఇలా. ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? మనం వాళ్ళే ప్రపంచమని అన్నీ వదిలేసుకొని ఇంటి నుంచి వచ్చేస్తాం. కానీ మనం వచ్చాక వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. అయినా ఇవి చిన్న విషయాలే కదా, అర్థం చేసుకుంటే అయిపోతుందిగా. అలాంటి చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తాయి. నేనెందుకు తగ్గాలి అని ఈగో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ప్రేమ తగ్గిపోతుంది. కొంతమంది అబ్బాయిలకి ప్రేమించిన అమ్మాయే పెళ్ళాం కింద వచ్చాక ఏం మారుతుందో ఏంటో తెలియట్లేదు. కానీ మా రెడ్డి అలాంటోడు కాదు. తనకున్న ప్రయారిటీ నేను మాత్రమే. నాకు తనే ఫస్ట్ ప్రయారిటీ. గొడవ పడతాం, గొడవ పడినంత సేపు కూడా ఉండదు మేము కలిసిపోవడం అసలు. నాకు టైం ఇస్తే ఏ పనైనా వదిలేసి వచ్చేస్తాడు. అంత అర్థం చేసుకుంటాం మేము. నువ్వు చాలా లక్కీ వందన. రెడ్డి లాంటి అబ్బాయి నీకు దొరికినందుకు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, ఐదర్ ప్రొఫెషనల్ కానీ పర్సనల్గా కానీ. ఓకేనా? షూర్. అలేఖ్య, బట్ నా నుంచి నీకు ఒక చిన్న సజెషన్. చెప్పు. ప్రేమ మనం కలిసి ఉండడానికి ఎన్ని ఛాన్సెస్ ఇస్తుందో, విడిపోవడానికి కూడా అన్నే కారణాలు ఇస్తుంది. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మీ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోయి కలిసి ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటా. థ్యాంక్ యూ వందనా. ఈరోజు నైట్ మనకు మీటింగ్ ఉంటుంది అండ్ దాని గురించి వర్క్ ఫ్లో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఈరోజు విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓయ్ రెడ్డి. వందన, ఇక్కడ డిస్కషన్ అవుతుంది. డోర్ నాక్ చేసి రావాలని తెలీదా నీకు? యాక్చువల్లీ నేనే రమ్మన్నాను మ్యామ్, ఒక టాస్క్ గురించి డిస్కస్ చేద్దామని. హా, అవును రాసి, తనే పిలిచిండు. రాసి ఏంటి? కాల్ మీ మ్యామ్. ఓకే మ్యామ్. ఆకాష్ రెడ్డి, వెల్కమ్ టు ద కంపెనీ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడే సెకండ్స్. If you have any doubts, please reach out to me. You know my cabin, right? యా. You can always reach out to me. ఎస్ మ్యామ్. Call me Rasi. తెలుసులే, పోవే పిచ్చమోహందన. ఓవా రాసియా. ఏయ్, ఏంటామో ఓవర్ చేస్తుంది? అప్పుడే కంగ్రాచులేషన్స్, షేక్ హ్యాండ్స్, కాల్ మీ రాసి అంట. ఏం కథ నడుస్తుంది ఏంది? ఏం లేవన్నా, జస్ట్ వెల్కమ్ చెప్పడానికి వచ్చింది. అబ్బా బాబు, మేము కూడా ఇదే ఆఫీసు, మాకెప్పుడు గిసొంటి వెల్కమ్లు లేవు కదా. లేదు వందన, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడింది అంతే. ఫ్రెండ్లీనా? అబ్బచ్చా, నేను అంత ఎర్రిపప్పలా కనపడుతున్నానా నీకు? ఏమైంది వందన, బాగానే మాట్లాడింది కదా. అదే కదా డౌట్ కొడుతుంది నాకు. నాకట్లేం అనిపించట్లేదే. బాబు, ఓవర్ యాక్షన్ చేయకు. ఈ జాబ్కి నువ్వు నాకు సీనియర్ వేమో, కానీ ఈ ఆఫీస్లో నేనే నీకు సీనియర్. ఓకే సీనియర్, నువ్వు చెప్పినట్టే వింటా, సరేనా? సరేలే. అయినా ఇందాక సందే నేను పిచ్చి దానిలా తిరుగుతున్నా. అనుకున్నాం కదా ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని. చూస్తున్నావు కదా వందన, తను మాట్లాడుతూనే ఉంది, మధ్యలో ఎట్లా లేచి రావాలి? చూస్తున్నానులే అన్ని. స్టార్టింగ్లో ఇలానే చెప్తా, తర్వాత ఏం చేస్తావేమో. సరే సారీ. దీనికి పనిష్మెంట్గా ఈవినింగ్ తొందరగా వెళ్ళిపోదాం. నీకు డిన్నర్ నేను కుక్ చేసి పెడతా, సరేనా? ప్రామిస్. నిజంగా మాట మీద నిలబడతావుగా? పక్కా. సరేదా. అసలు ఈ అర్జున్ గాడికి ఏమైంది? పొద్దున్న నుంచి కనిపిస్తలేడు అసలు. ఆఫీస్కి వచ్చిండా? ఏ శ్రీ,
అర్జున్ ఎక్కడా? వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోయిందా? ఏదో వర్క్ ఉందంట. అసలు ఏమైంది తనకి? హాయ్ ఆకాష్. ఆకాష్ చెప్పాను కదా మీటింగ్ ఉందని చెప్పి. కెన్ వి డిస్కస్? సారీ టు కీప్ యూ వెయిటింగ్. కమ్ లెట్స్ డిస్కస్ నౌ. సిట్ డౌన్. And Akash? Akash? యా మ్యామ్. నీకు డిన్నర్ నేను కుక్ చేసి పెడతా, ప్రామిస్. ఇంకొస్తలేడు. అరే నాన్న అర్జున్, ఇంకెంతసేపు రా, పోదాం పదరా. ఆ రెడ్డి కదిలేంత వరకు వందన కదలదు, వందన కదిలేంత వరకు నువ్వు కదలవు, నువ్వు కదిలేంత వరకు నేను కదలను. పోదాం పదరా. సరేరా, వెళ్దాం పద. పద. So, ఇంకేంటి ఆకాష్, ఎలా ఉంది ఫస్ట్ డే అట్ వర్క్? ఐ యూ లైకింగ్ ఇట్ హియర్? అండ్ లేట్ అయిపోయింది కదా, డిన్నర్ చేసావా? యాక్చువల్లీ లేదు మ్యామ్, వెళ్ళాలి. అయ్యో, ఐఎమ్ సో సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. ఐ హ్యావ్ అ చాక్లెట్ హియర్, ప్లీజ్ టేక్ ఇట్. పర్లేదు మ్యామ్, ఇట్స్ ఓకే. ప్లీజ్, ఐ ఇన్సిస్ట్. ప్లీజ్. కానీ మా రెడ్డి అలాంటోడు కాదు. తనకున్న ప్రయారిటీ నేను మాత్రమే. ఇంకో విషయం, నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నాను రా. దేనికిరా? కష్టం రా, నేను డిసైడ్ అయిపోయాను. దీనికి సొల్యూషన్ నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడమే.